పెట్టిన నాయకుడు కేసీఆర్. అట్లాగే పల్లెల్లో పిల్లలు ఆడుకునే తందుకు గ్రౌండ్ ఉండాలి అని ఆలోచన చేసి క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేసిన నాయకుడు కేసీఆర్ గారు. ఇంటింటికి నల్లా పెట్టి, ఇదే నల్లగొండ జిల్లా కదా, ఇదే మునుగోడు, ఇదే దేవరకొండ కదా ఫ్లోరోసిస్ తో తల్లడిల్లిన ప్రాంతం. అట్లాంటి మునుగోడులో, దేవరకొండలో, ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఫ్లోరైడ్ అనేది లేకుండా చేసి బ్రహ్మాండంగా ఇంటింటికి కృష్ణా జలాలు, గోదావరి జలాలు తీసుకొచ్చి మీ కాళ్ళు గడిగిన నాయకుడు కేసీఆర్ గారు. చెప్పుకుంటూ పోతే 1, 2 కాదు, 10 ఏళ్లలో మన నాయకుడు చేసిన అద్భుతాలు ఎన్ని చేసినాం పనులు. వ్యవసాయం ఎట్లుండే కేసీఆర్ గారు రాకముందు దేశం బ్రహ్మాండంగా. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత 24 గంటల కరెంటు రైతాంగానికి ఇచ్చిన రాష్ట్రం ఒక్క తెలంగాణ కాదా? నాట్లేసే టైం వచ్చింది అంటే మీరెవ్వరు దరఖాస్తు పెట్టాల్సిన అవసరం లేకుండా, దండం పెట్టే అక్కర లేకుండా, దఫ్తర్ చుట్టూ తిరిగే అవసరం లేకుండా మీ ఫోన్లలో టింగు 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 అని సౌండ్ వస్తున్నాయి. ఇలా వస్తున్నదా టింగు టింగు? టింగు టింగు కాదట. రేవంత్ రెడ్డి చెప్తాడు ఆయన టింగు టింగు నడవదంట రైతు బంధుకు, టకీ టకీ అట. పడుతుందా మరి టకీ టకీమని? ఏడబడ్డది. 2 సార్లు రైతు బంధు కూడా ఎగ్గట్టింది. అపోజిషన్లు ఉన్నప్పుడేమో, ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో 3 పంటలకి ఇవ్వాలి రైతు బంధు, 2టికే ఇస్తావా అని మాట్లాడిండు. 10,000 కాదు 15,000 ఇస్తా సోనియా గాంధీ మీద ఒట్టని మాట్లాడిండా లేదా? పెన్షన్లు 2,000 ఇస్తావా, 4,000 ఇవ్వాలి. ఇవన్నీ చెప్పారు. 6 గ్యారంటీలు, 100 రోజులు అన్ని చేస్తాం. మరి 800 రోజులు అయిపోయాయి. ఇవాళ ఏమంటున్నాడు? మొత్తం కేసీఆర్ అప్లపాలు చేసిపోయిండు, దివాలా తీసింది రాష్ట్రం. క్యాన్సర్ పేషెంట్ అయింది, ఎయిడ్స్ పేషెంట్ అయింది. వెనకటికి ఎవడో ముఖం బాగాలేక అద్దం బల్ల కొట్టుకున్నాడట. శాత కాదు నీకు నడపనికి ప్రభుత్వం. యాద్ చేసుకోండి ఒక్కసారి. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా కరోనా మహమ్మారి వచ్చింది. కరోనా వస్తే ఎన్నడన్నా కలగన్నామా మనం? మూతికి బట్ట కట్టుకొని ఎవరింట్లో వాళ్ళని కూర్చునే రోజులు వస్తాయి, నెలలు బయటికి కాలు పెడదామంటే భయం ఏడ తెచ్చిపోతామేమో అని. ఒక అట్లాంటి పరిస్థితి. రూపాయి ఆదాయం లేదు రాష్ట్రానికి, రూపాయి ఆదాయం లేదు. అట్లాంటి పరిస్థితుల్లో కూడా కరోనా ఉన్నప్పుడు కూడా పెన్షన్లు ఆగినాయా? రైతు బంధు ఆగిందా? కళ్యాణ లక్ష్మి ఆగిందా? ఏ ఒక్క సంక్షేమ పథకం ఆగిందా? గది లీడర్షిప్ అంటే. ఆ రోజు రూపాయి ఆదాయం లేకపోయినా కేసీఆర్ గారు లక్షలాది మంది రైతాంగానికి రైతు బంధు ఇచ్చిండు. కేసీఆర్ గారు ఎక్కడ ఆడపిల్ల పెళ్ళైతే అక్కడ మరి బ్రహ్మాండంగా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ అందజేసిండు. ముసలోళ్లకు పెన్షన్లు ఇచ్చిండు. ఈ ఊరూరికి కొనుగోలు కేంద్రాలు పెట్టి పంట కొనుగోలు చేసి వెంటనే డబ్బులు కూడా మీ ఖాతాల్లో వేసిండు. కానీ ఇవాళ ఈయనకి ఏమైందా నాకు అర్థం కాదు. ఏమనంటే తప్పుడు మాటలు మాట్లాడతాడు. అప్పుల పాలైపోయింది. ఎక్కడ అప్పుల పాలైంది? ఒక మంత్రి అంటాడు 6 లక్షల కోట్లు అప్పైంది అంటాడు. ఇంకొక ఆయన అంటాడు 7 లక్షల కోట్లు అయిపోయింది అంటాడు. ఇంకొక ఆయన 8 లక్షల కోట్లు. ఊర్లలో సర్పంచ్ ఎలక్షన్లు కదా అర్రాస్ పాటలు పాడతారు చూడు, గట్లా ఎవరి నోటికి ఎంత వస్తే అంత. నాకు అనుమానం వచ్చింది, నిజమా మరి ఇన్ని అబద్ధాలు చెప్తున్నారు వీళ్ళు, కేంద్ర ప్రభుత్వం కూడా నిజం చెప్తాడా లేదా అని అనుమానం వచ్చింది. మొన్న ఒక బీజేపీ ఎంపీ ప్రశ్న అడిగిండు, మన తెలంగాణ ఆయన్నే బీజేపీ ఎంపీ ప్రశ్న అడిగిండు కేంద్ర ప్రభుత్వాన్ని, అసలు తెలంగాణ చేసిన అప్పెంత చెప్పండి స్వామి అని. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా బాధ్యత తీసుకున్నాడు. నా లెక్క కాదు, ఆర్బీఐ లెక్క, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లెక్క, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ సిఏజీ లెక్క, కాకి లెక్కలు కావు, కాగు లెక్క కేంద్ర ప్రభుత్వం సమాధానం ఇచ్చింది పార్లమెంట్ లో. కేసీఆర్ గారు బాధ్యత తీసుకున్న నాడు 2014 జూన్ 2 నాడు మన రాష్ట్రం నెత్తి మీద ఉన్న అప్పు 72,000 కోట్లు. కేసీఆర్ గారు డిసెంబర్ 3 నాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా 2023లో దిగిపోయిన నాడు రాష్ట్రం మీద ఉన్న అప్పు 3.5 లక్షల కోట్లు. 3.5 లక్షల కోట్లలో 72,000 మనం చేసిందే కాదు, కాంగ్రెస్ ఓడు మనకు విరాసత్గా ఇచ్చిపోయింది. అది తీసేసినాం అనుకో, ఎంత లెక్క మరి? 2,80,000 కోట్లు. దీనికి ఒక ఆయన 6 లక్షల కోట్లు అంటాడు, ఇంకొక ఆయన 7 లక్షల కోట్లు అంటాడు, ఇంకొక ఆయన 8 లక్షల కోట్లు అంటాడు. ముఖ్యమంత్రి ఏమో సెక్రటేరియట్లో లంక బిందెలు లేవు నేనేం చేయాలంటాడు. గట్టిగా మాట్లాడితే నీ గుడ్లు వీకి గోటిలాడుతా అంటాడు, నీ బోట్ నీదన్నది పేగులు మెడలేసుకుంటా అంటాడు. గిసొంటోడు దొరికిండు మనకు. పచ్చి అబద్ధాలు చేసిన అప్పే 2,80,000 కోట్లు. మరి మీరు అడగచ్చు, మరి 2,80,000 కోట్లు కూడా ఎందుకైంది అన్నా? ఎందుకైంది అంటే మీ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మన ప్రభుత్వం రాక మునుపు ఒక్కటంటే ఒక్క మెడికల్ కాలేజ్ లేదు. ఇవాళ ఉమ్మడి నల్లగొండ 3 జిల్లాలైంది, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, నల్లగొండ. ఇవాళ ఒక్క మెడికల్ కాలేజీ లేని నల్లగొండలో ఈరోజు 1 కాదు
3 మెడికల్ కాలేజీలు 3 నర్సింగ్ కాలేజీలు ఇచ్చిన ఘనత మన నాయకుడు కేసీఆర్ గారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో